యొక్క అవగాహన కార్యక్రమం ముందు మీకు అవగాహన కలిగిన తర్వాతనే వేరే వారికి అవగాహన కల్పించడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ముందు అవగాహన చేసుకున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎక్కువ శాతం అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఇంట్లో మన ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తమ్మునికి, అన్నకు, తండ్రికి తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. రెండు విషయాలు ఇప్పుడు సమాజంలో మన యువతకి పూర్తిగా పట్టి పీడిస్తున్న రెండు విషయాలు. ఒకటేమో డ్రగ్స్. మన పల్లెటూరుకు వచ్చేసరికి గంజాయి నుంచి స్టార్ట్ అవుతుంది, సిగరెట్ నుంచి స్టార్ట్ అవుతుంది గంజాయి. హైదరాబాద్ లెవెల్లో కాస్మోపాలిటన్ సిటీస్ పోతే డ్రగ్స్ వేరు వేరు రూపాల్లో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మన రూరల్ ప్రాంతంలో గంజాయి అనేది చాలా సాధారణంగా పల్లెటూరులో కూడా అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలం. సో దాని మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది. రెండవది రోడ్ యాక్సిడెంట్స్. ఈ రెండు కార్యక్రమాల మీదనే మీరు అద్భుతంగా కార్యక్రమం చేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే దాని మీద పూర్తి అవగాహన మీకు ఉంది కాబట్టి మీరు సమాజానికి అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ యాక్సిడెంట్స్ వలన అమూల్యమైన ప్రాణాలు ఇంట్లో ఒక కుటుంబం పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది ఒక యాక్సిడెంట్ వల్ల. ఒక యాక్సిడెంట్ వల్ల హెల్మెట్ ధరించడం అనేది మానవ తప్పిదం. మనము దాన్ని ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ మన యొక్క నెగ్లిజెన్స్ ద్వారా, మన యొక్క అవగాహన రాహిత్యం వలన హెల్మెట్ ధరించకపోవడం, కార్ అయితే సీట్ బెల్ట్ ధరించకపోవడం. హెల్మెట్ చూడండి, ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా బాడీ పార్ట్స్ ఏమైనా ఇరిగిపోయినా హెడ్ సేఫ్గా ఉంటే లైఫ్ పోదు. సర్వసాధారణంగా మేము కేసులు చూస్తూ ఉంటాం కదా. కాబట్టి హెల్మెట్ ఏ చిన్నగా పడినా కాళ్ళకు చేతులకు ఏం కాకుండా తల మాత్రం ఎక్కడైనా రాయి జరిగితే డెత్ అయ్యే అవకాశం ఉంది. సో హెల్మెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో వెహికల్స్, మోటార్ సైకిల్స్ వాడుతున్నారు. కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఒక మంచి లైఫ్ని, ముఖ్యంగా ఒక కుటుంబ వ్యవస్థని చిన్నభిన్నం చేసే ఒక నెగ్లిజెన్స్ కార్యక్రమాన్ని మన యువకులు చేయొద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా సేమ్. మన సిటీ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనర్ సార్ గారు చెప్పారు, మీకు అందరు గుర్తుంటుంది. డ్రంక్ చేసి తాగి వెహికల్ నడిపించేవాడు ఒక మానవ బాంబుతో సమానమని. అంతే కదా, ఒక బాంబు వెళ్తే ఎవరు చచ్చిపోతారో తెలియదు. కాబట్టి ఈ తాగి ఉన్న వ్యక్తి బండి నడిపిస్తే ఎవరిని గుర్తాడో, ఎవరిని చంపుతాడో, వాడు చస్తాడో తెలియదు. కాబట్టి తాగి బండి నడిపించొద్దు ఎటువంటి పరిస్థితులు అనేది మన ఇంట్లలో, మీ ఇళ్లలో అందరికీ కూడా, మన కుటుంబ సభ్యులు, అదేవిధంగా బంధువులు, ముఖ్యంగా మన ఊర్లో ఉన్న వారందరూ కూడా చెప్పండి. అదేవిధంగా డ్రగ్స్ సంబంధించి మన దేశంలో యువత చాలా ఎక్కువ, ఎన్నో దేశాల కంటే చాలా ఎక్కువ అధిక సంఖ్యలో యువత మన దేశంలో ఉన్నది, యువ శక్తి. అటువంటి యువశక్తి ఈ రోజులు చూసినట్లయితే ఈ సిగరెట్ తర్వాత ఈ యొక్క గంజాయి మత్తులో పడి నిర్వీర్యం అయిపోతున్నారు. 20 ఏళ్లలోనే చేతగాని పరిస్థితిలోకి పిల్లలు నెట్టబడుతున్నారు. మంచి దేహదారుఢ్యము, మంచి ఆరోగ్యము కాపాడుకొని దేశానికి మనం ఏదో ఒక సేవ చేసి, లేక మన కుటుంబ వ్యవస్థకి కానీ దేశానికి మనము మంచి ఆయుధపట్టుగా ఉండాల్సిన మనము యువత ఈరోజు ఈ గంజాయి చిన్న చిన్న ఈ అలవాట్ల వలన నిర్వీర్యం అయిపోయి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయి ఎంతోమంది ఈ చనిపోతూ ఉన్నారు. సో ఇటువంటి యువత అంతా కూడా ఈ అలవాట్లతో మనకు నిర్వీర్యం అయిపోతే దేశము, మీరు ఇమాజిన్ చేయండి, ఒక స్థాయిలో ఒక 10-20 ఏళ్ళకి దేశము, ఆ యువత, మనకు శక్తిగా ఉన్న యువతని నిర్వీర్యం అయిపోయి బలహీన పడితే దేశం ముందుకు ఎలా సాగిపోతుంది. ఈరోజు చైనా దేశం చూసినట్లయితే మనము చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ దేశానికి ఉత్పాదకత, ఏదో ఒక ప్రొడక్షన్, ఒక మనిషి, ఒక వ్యక్తి వలన దేశానికి ఏదో ఒక అవసరం, ఏదో ఒక ఉత్పాదకత జరుగుతూ ఉంది. కాబట్టి ప్రొడక్టివిటీ మన దేశంలో పెరగాలి, లేకుంటే దేశ అభివృద్ధి చెందాలంటే యువత నిజంగా చాలా ఆరోగ్యంగా, చాలా చదువుకొని, మైండ్ అండ్ బాడీ అన్ని సరిగ్గా ఉంటేనే మనము ఏదైనా దేశానికి పనికి వస్తాం. కాబట్టి మత్తు పానీయాలకు కానీ, ఈవెన్ డ్రగ్స్ అనే దానికి పూర్తిగా దూరంగా ఉండాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము. చాలా కేసెస్ కూడా మనము పెడతా ఉన్నాము. ఈరోజు NDPS యాక్ట్ అనేది చాలా కఠినమైన శిక్ష. ఒకసారి యూత్ స్టూడెంట్స్ కూడా NDPS యాక్ట్ కన్జ్యూమ్ చేసిన, చిన్న గ్రామ్ సేవించినా దాని మీద కేసు అయితే ఉద్యోగాలు రావు, బయట దేశాలకు పోలేరు, పాస్పోర్ట్ రాదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇవన్నీ కూడా మన మేలు గురించే చట్టాలు తయారు చేశారు. కాబట్టి మీరందరూ కూడా గుర్తుంచుకొని
ఈ కార్యక్రమం ఎంతో సఫలీకృతం చేస్తారు. మీరందరూ మరొకసారి మీకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన యాజమాన్యానికి, ముఖ్యంగా ఎగ్జిబిషన్ సొసైటీ మీ కాలేజ్ సంబంధించిన సుకేష్ రెడ్డి నాకు చాలా ఆప్త మిత్రుడు. ఎంతో కాలంగా ఇక్కడ నేను బేగంబజార్ ఎస్ఐ చేసినప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉన్న ఆ కాలేజ్కి నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని. గర్ల్స్ కాలేజ్ అది, పాలిటెక్నిక్స్ అవన్నీ ఉండేవి. చాలా సేవా దృక్పథంతో చేసే కార్యక్రమాలు ఎగ్జిబిషన్ సొసైటీ. ఆ సొసైటీకి నేను గత 30 ఏళ్ల నుంచి అనుబంధంగా ఉంటా కాబట్టి మిమ్మల్ని చూస్తే నేను నా దగ్గర పిల్లలు చూసినట్టు నాకు అవగాహన కలుగుతూ ఉంది. సో మీ అందరికీ మరొకసారి మీ కాలేజ్ తరఫున, సుకేష్ రెడ్డి తరఫున, నా తరఫున, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ నేను శుభాభిశీస్సులు తెలియజేస్తూ మీరందరూ కూడా గంజాయి మత్తు పదార్థాలకు తర్వాత ఈ రోడ్డు రూల్స్ పాటించడానికి మనమందరము ప్రతిజ్ఞ చేయబోతున్నాం. ప్రతిజ్ఞ చేసి మనమే కాక అందరినీ కూడా మనం అవగాహన చేయాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తూ